ప్రైజ్ అలాడ్ ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలి పోలేదు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో యొక్క వాక్య భాగము మనకు వివరిస్తుంది. ఈ యొక్క వాక్య భాగము మోషే యొక్క దర్శనము లేదా పొద దర్శనమై ఉంటుంది. మనకు మోషే తల్లిదండ్రుల గురించి తెలుసు. అమ్రాము యొకెబెతు వారి యొక్క తల్లిదండ్రులు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనము. తర్వాత అన్న అహరోను అక్క మిరియామ అయి ఉంటున్నారు. మోషే యొక్క ఐగుప్తు నామము మోషే. మో అంటే నీళ్లు, యూస్ అంటే రక్షించను అని అర్థము. మోషే జీవితంలో మనము 3 ప్రాముఖ్యమైనటువంటి భాగములుగా విభజించవచ్చు. ఒకటి, 40 సంవత్సరంలో తాను ఫరో ఇంటిలో ఉన్నాడు. రెండవది, 40 సంవత్సరంలో తన మామ అయినటువంటి ఇత్రో ఇంట్లో ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే 40 సంవత్సరంలో ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఇక్కడ మోషే ఉన్నట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా మోషే 3 నెలలు జమ్ముపెట్టెలో దాచి ఉంచిరి అని నిర్గమాకాండము 2వ అధ్యాయము 2-3 వచనంలో మనకు వాక్యము వివరిస్తుంది. ఒక ఐగుప్తుని హెబ్రీని కొట్టినప్పుడు మోషే ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టినట్లుగా మనము నిర్గమాకాండము 2:11వ వచనము 12వ వచనము చూస్తున్నాము. ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి మిద్యానుకు పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము. తన యొక్క మామ యొక్క మందను కాచుటకు దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ దర్శనం చూసినట్లయితే ఒక పొద నడిమిని మండుచున్నది కానీ కాలిపోలేదు అని. ఆ విందును చూచుటకు మోషే పొద దగ్గరికి వచ్చెను, కానీ ఆ మంటలో నుండి ఒక స్వరంను వినెను. మోషే, నీవు దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో మనకు వివరిస్తుంది. ఇక్కడ ఈ యొక్క దర్శనంలో మనం చూసినట్లయితే నీవు దగ్గరికి రావద్దు అంటున్నాడు ఇక్కడ యెహోవా దేవుడు మోషేతో. మోషేను ఎందుకు దేవుడు దగ్గరకు రావద్దు అని ఆజ్ఞాపించుచున్నాడని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మోషే ఐగుప్తు దేశంలో నుండగా ఒకరిని చంపెను, అనగా నరహత్య చేసి దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాము. మోషే నరహత్య చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తన హృదయం అనేది కల్మషంతో నిండి ఉంది కనుక తనను తాను పరచుకోవాల్సిన అవసరం ఉంది కనుక దేవుడు తనను నీవు నా దగ్గరికి రావద్దు అని చెప్తున్నాడు. మనం రెండోదిగా చూసినట్లయితే నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము అంటున్నాడు. చెప్పులు అనగా ఇక్కడ పాపిచలకు అర్థము వస్తుంది. మన యొక్క అనగా పాపేచ్చలను చెప్పులను మనము విడవాలి అనేది దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాము. ప్రతి వానిలో కూడా అంటే ప్రతి అందరిలో కూడా ఇక చెప్పులు ఉన్నవి. వాటిని మనము వదిలిపెట్టవలసినటువంటి భారమై ఉంటున్నాము. కీడు చేయటం అని మనము మేలు చేయాల్సిన వారమై ఉంటున్నాము. ఎందుకంటే మన పాపిచ్చలైనటువంటి చెప్పులను మనము విడవవలసి ఉన్నది కనుక నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము అని యెహోవా దేవుడు ఇక్కడ మోషేను హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాము. మనము మూడవదిగా చూసినట్లయితే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మోషేతో. దేవుడు నీలో కావచ్చు నాలో కావచ్చు నాడు మోషేలో ఒక పరిశుద్ధ ప్రదేశంను ఉంచి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ ప్రదేశము ఏదైతే పరిశుద్ధ ప్రదేశం అని మనం అనుకుంటున్నామో ఆ ప్రదేశము మన యొక్క హృదయం ఉంటుంది. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరగరా అని దేవుని వాక్యం మనకి వివరిస్తుంది. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అని వాక్యము బోధిస్తుంది. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. అదేవిధంగా మీరు ఆలయమై ఉన్నారు అని దేవుని వాక్యము వివరిస్తుంది. మన హృదయము దేవుని ఆలయమై ఉంటుంది. మన హృదయాన్ని ఎప్పుడు కూడా మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ మోషేతో ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. నీ హృదయము పరిశుద్ధమైనటువంటి ప్రదేశం అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుడు ఇక్కడ మోషేతో హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో కూడా అంటే మన జీవితంలో మోషేని సరిచేయడం కొరకు దేవుడు దర్శనం ఇస్తున్నాడు. పొద దర్శనము ఇస్తున్నాడు. పొద దర్శనం ద్వారా మూడింటిని సరిదిద్దుతున్నాడు ఇక్కడ యెహోవా దేవుడు మోషేను. ఎందుకంటే తనలో ఉన్నటువంటి
ఆ యొక్క నరహత్యను ఎత్తి చూపించాడు, నువ్వు నా దగ్గరికి రావద్దు అని. రెండవదిగా నీ పాదములను ఇప్పమన్నాడు, నీకున్నటువంటి పాపములను వదిలిపెట్టి నా దగ్గరికి రమ్మని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అదేవిధంగా నీ యొక్క హృదయము పరిశుద్ధ స్థలం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో మనము ఏకాంతంగా వెళ్ళి ప్రభు సన్నిధానంలో తనకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుడికి ఇష్టమైనటువంటి వారము. దేవుడు మోషే ఎడల ఎలాంటి ఉద్దేశంలో కలిగి ఉన్నాడో మన ఎడల కూడా ఒక మంచి ఉద్దేశంను కలిగి ఉన్నట్టుగా మనము గుర్తించాలి. మనల్ని కూడా దేవుడు తన సేవ కొరకై వాడుకుంటాడనేది మనము గుర్తించుకోవాలి. మనము రెక్టెన్గా చేసుకొని దేవుడు మనల్ని దీవించలాగున దేవుని ఎదుట మనము ఉండవలసినటువంటి వారమైంటున్నాము. పొద దర్శనం ద్వారా మోషేను దేవుడు సరిదిద్దినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ తనకున్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసి ఒక నాయకునిగా సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అంటే తనను పంపించే కన్నా ముందే ఇక్కడ మోషేను దర్శనం ద్వారా దేవుడు పొద దర్శనం ద్వారా దర్శించి తనను సరిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మన జీవితంలో కూడా మనము ఒకవేళ దేవుని దగ్గరికి రాకుండానట్లుగా మనము కూడా ఒకవేళ మోషే వలె ఐగుప్తుని చంపినట్టుగా మనలో ఏమైనా నరహత్య లాంటివి కాకపోవచ్చు, కానీ మనం ఏమైనా పాపం చేసి ఉన్నామా, లేదా పాపేచ్చలు అనేటువంటి చెప్పులను మనము తొడుగుకొని ఉన్నామా, మన హృదయము శుద్ధీకరంగా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనల్ని మనము ప్రభు వైపుకు త్రిప్పుకుందాము. దేవుడు మోషేను నాయకుడిగా స్థిరపరిచినటువంటి వారు మనల్ని కూడా ఖచ్చితంగా ఒక నాయకునిగా సిద్ధపరచగలరు. ఆ విధంగా దేవుడు సిద్ధపరచుటకు మనందరం కూడా ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రభు మనకు అందరికీ కూడా అలాంటి కృపను దయచేయునుగాక. ఆమేన్.